5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో అందరూ పాలు పంచుకోవాలని తెలిపారు. జాతీయ పోలియో నిర్మూలనలో భాగంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. పట్టణ చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు సందర్శించారు. అక్కడ పల్స్ పోలియో జరుగుతున్న తీరును పరిశీలించారు. అవసరమైన సూచన చేశారు. పట్టణంలో 53 కేంద్రాల్లో పల్స్ పోలియో జరుగుతుందని తెలిపారు. దీనిపై ముందు రోజు అవగాహన కల్పించామని తెలిపారు. 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని, ఎవరైనా మిగిలిపోతే ఏఎన్ఎంలు ఇళ్లకు వచ్చి వేస్తారని తెలిపారు. ఊళ్లకు వెళ్లేవారు ఎక్కడైనా సరే బస్ స్టేషన్, రైల్వే స్టేషన్స్ లో తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించవచ్చని సూచించారు. మనకి పోలియో ఆదివారంగా ప్రకటించారు. సో దానికి సంబంధించి తెనాలి అర్బన్లో మనకి ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా పల్స్ పోలియో అనే కార్యక్రమాన్ని ఆదివారం నాడు అన్ని కేంద్రాల్లో మా అర్బన్లో 58 కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు కేఎస్ఎన్ హై స్కూల్లో ఉన్నటువంటి పోలియో కేంద్రాన్ని పరిశీలించాము. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా పోలియో డ్రాప్స్ వేయడం కోసం నిన్న అవేర్నెస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది పిల్లలందరూ కూడా వచ్చి వేయించుకుంటున్నారు. ఎవరైనా మిస్ అయిన వాళ్ళందరికీ కూడా రేపు నెక్స్ట్ డే ఎల్లుట 2 రోజులు కూడా డోర్ టు డోర్ ఏఎన్ఎం అండ్ ఆశా వెళ్ళి వేస్తారు. ఎవరైనా సరే తల్లులు ఎక్కడైనా ప్రయాణాల్లో ఉంటే అక్కడ కూడా అంటే రైల్వే స్టేషన్లోను బస్ స్టేషన్లో కూడా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ పోలియో డ్రాప్స్ అనేది వేయించి పోలియో అనేటువంటి వ్యాధి నుండి మన పిల్లల్ని